దేవుణ్ణి ఆరాధన చేయడం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశము. ఓ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీ ఆరాధన స్థాయి ఎలా ఉంది? దేవుని స్తుతించే స్థాయి ఎలా ఉంది? ప్రభువుని గణపరిచే స్థాయి ఎలా ఉంది? ప్రభువును మనస్ఫూర్తిగా కీర్తించే స్థాయి ఎలా ఉంది? బైబిల్ గ్రంథంలో మీరు ఏ భక్తున్నన్నా తీసుకోండి, ప్రభువులో ఆనందించిన వారు, ప్రభువులో పరవశించిన వారు, ప్రభువుని కీర్తించిన వారందరూ కూడా వారికి ఉన్న వాటిని బట్టి ఎవరిని స్తుతించారు? దేవుని స్తుతించారు. చాలాసార్లు మన జీవితంలో కృంగుదల రావడానికి కారణం, చింతలు రావడానికి కారణం, అతి తీవ్రమైన యాంగ్జైటీ మనలో డెవలప్ అవ్వడానికి కారణం, ఉన్న వాటిని బట్టి మనం దేవుని స్తుతించడం మర్చిపోయి లేని వాటిని బట్టి ఏం చేస్తుంటామో విచారపడుతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం. మన దేవుడు ఏమై ఉన్నాడో అది గుర్తించి ఆయనను కీర్తించడం ఆరాధన అయితే, ఆయన మనకి ఏం చేశారో గుర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదంగా ఉంటాయి.